సార్ జగన్ విదేశీ పర్యటనకి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు సార్, అంటే ఆయన బయటికి వెళ్ళకూడదు అంటారా కేసుల విషయంలో? చాలా సార్లు వెళ్ళొచ్చారు. ఆల్రెడీ 2 months 1.5 month బ్యాక్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు కదా. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా వెళ్ళాలి, వీళ్ళకి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కదా. చీఫ్ మినిస్టర్ ఎవరైనా కూడా అది జనరల్ గా వాళ్లే హాజరయ్యి తీసుకోవాలి. యాక్చువల్ గా ఎట్లా పంపించవచ్చు, అతనికి ఉన్న పరటూరుగా ఆయన సీఎం కాబట్టి ఏదో ఒక ఎత్తుంటే ఏదో పుట్టించాలి కాబట్టి జగన్ వెళ్తుంటే 10 కార్లు వెళ్తాయి కదా ఆఫీస్ కి. దాన్ని మన వాళ్ళు కవర్ చేస్తారు. లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కాదు అక్కడికి వెళ్తారని తెలియదు కదా. ఉంటారు, ఎక్కడికక్కడే ఉంటారు కోర్టులు అనమాట. సో వెళ్తున్నాడు అని చెప్పేసి పెద్ద హడావడి చేశారు లాస్ట్ టైం. హడావడి అంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా అతనికి పబ్లిసిటీ. ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. అది ఎంత పొరపాటు. ఇప్పుడు వీళ్ళు జగన్ తప్పులు అలా వెతకడం కూడా అంతే పొరపాటు. ఒక విధంగా అపోజిషన్ లీడర్ మీరు పాపులర్ చేస్తున్నట్టు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అడ్వర్టైజింగ్ అయి చేసినప్పుడు ఆయన కరణ్ థాపర్ మీద నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. చాలా పెద్ద జర్నలిస్ట్ ఆయన, కరణ్ థాపర్ అని. సో ఆయనకు సెపరేట్ ఛానల్ పెట్టుకున్నాడు. సో అందరూ చూస్తారు అనమాట. ఇప్పుడు అర్నాబ్ గోపస్వామి ఎంత ఫేమస్ అంత ఫేమస్, డైరెక్ట్ గా మాట్లాడతాడు అనమాట. సో అతను సీఎంని సరే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చేస్తున్నప్పుడు ఆయనకి పెద్ద ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా మాట్లాడతాడు, ఇంగ్లీష్ బాగా వచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నాను, ఆయన పెద్ద ప్రిపరేషన్ అవ్వడం అనమాట. కానీ సాధారణంగా అవ్వాలి, ముందుగా కూడా క్వశ్చన్లు ఇవ్వాలి అంత పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు. డైరెక్ట్ గా చెప్పేసాడు. ఏకంగా 1.5 hours అంతా ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ అంటే కరెంట్ తాపర్ అంటే వస్తుంది. సో అది ఆ టైంలో మేము ఆయన ఫిలిమ్స్ చేస్తున్నాం, ప్రమోషనల్ ఫిలిమ్స్. జాయింట్ స్టేట్ కి ప్రమోషనల్ అనమాట. ప్రవాస భారతీయ దివాస్ అని ఇక్కడ జరిగింది హైటెక్స్ లో. దానికోసం నేను చేస్తున్నాను రీచింగ్ గ్రేటర్ హైట్స్ అని. అందరు మినిస్టర్లు రప్పించాను అక్కడికి. సీఎం తాలూకు చేస్తాను కాబట్టి వచ్చామని వచ్చేయటం అనమాట. సో విధంగా సబితా రెడ్డి అందరూ నమ్మంటే వచ్చారు. పాపం వచ్చారు, ఆయనతో పాటు తీశాను వాళ్ళందరికీ కూడా. అది అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అది ముందే ఒక 2 days బ్యాక్ కరెంట్ పేపర్స్ వచ్చింది నేషనల్ టీవీలో. అప్పుడు ఆయనకి ఛానల్ లేదు, వేరే దానికి దీనికి చెప్తున్నాడు పెద్ద దానికి. అందరూ చూస్తారు, కరెంట్ పేపర్ చూస్తారు, వైఎస్ రాజశేఖర్ చూస్తారు, ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అంతా ఇంట్రెస్ట్ ఉన్న పొలిటీషియన్స్ ఎవరు చూస్తారు, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ చూస్తారు. ఓకే, నేషనల్ లెవెల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా చూస్తారు. సో అది ఆయనకి తెలుసు. ఆయన ఇందులో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా ఎక్కువ సార్లు ఈయన గురించి ఆయన క్వశ్చన్ అడుగుతుంటే ఆయన గురించి చెప్తాడు. నేను అదొక దురలవాటు అనమాట వీళ్ళకి. రాష్ట్రం గురించి అడుగుతున్నప్పుడు నేను ఇలా చేశాను, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. ఏదోగా ప్రతి జవాబులోనూ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాడు అనమాట. ఇప్పుడు ఎవరు పాపులర్ అవుతారు నీతో పాటు? చంద్రబాబు నాయుడు పాపులర్ అవుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. నేను అందుకని కొంతమంది పేర్లు చెప్పను, పేర్లు చెప్పారంటే వాళ్ళు కూడా పాపులర్ అవ్వలే అని చెప్తాను. కొన్ని ఛానల్ గురించి ఎందుకు చెప్తాను, దే ఆర్ డూయింగ్ గుడ్. కొన్ని మంచి ఛానల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు చెప్తారంటే దే డిజర్వ్ ఇట్. అసలు వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్తే వాళ్ళు పాపులర్ అయిపోతారు. అదే అలాగా చంద్రబాబు నాయుడిని పాపులర్ చేశాడనమాట. ఆయన తెలియకుండా నేను ఆయనతో ఏదో షూట్ చేస్తున్నాను, షూట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఒక 20 మంది వెళ్ళేవాళ్ళు మాట షూట్ తోటి. అప్పుడు వెయిట్ కరెంట్ తప్ప నా ఇంటర్వ్యూ చూసావా అన్నాడు. అది చూసుకోకుండా లేకుంటాను సార్ అన్న. అంటే హౌ డూ యూ ఫీల్ అన్నాడు అనమాట. సరే కొంచెం మీరు హోంవర్క్ చేసుకుంటే బాగుండేది అని అనమాట. నేను అటువంటి భయపడిన, నేను అడిగితే కరెక్ట్ చెప్తాను, అటు ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాను, నాకు భయపడి. సో ఆయనకి డేలా పడిపోయాడు. అంటే నేను బాగా చెప్పలేదే కదా, మీరు కొంచెం హోంవర్క్ చేసుంటే బాగుండేది, ఇంకా బాగా మాట్లాడి ఉండేవారేమో అన్నాను. అక్కడ ఎవరో సరోజిని ఎవరో ఈయన మినిస్టర్ పుల్లారెడ్డి, మిసెస్ శ్రీమతి పుల్లారెడ్డి ఉండేవారు, అక్కడ ఉన్నారు. అక్కడ నేను రప్పించానండి. సరే వీళ్ళందరినీ ఆఫీసులో కూర్చున్న రెడ్డి వీళ్ళందరినీ కూడా కొంచెం మాట్లాడాలని చెప్పి నా లోపల పిలిచాడు. అప్పుడు నన్ను అనవసరం చెప్పాడు బాబు, ఫీల్ అవుతాడేమో అని ఫీల్ అయ్యాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్. మీరు యాక్చువల్గా ఎక్స్టెంపర్ గా ప్రిపేర్ అవ్వకుండా కూడా మాట్లాడగల సత్తా మీ దగ్గర ఉంది, బాగా చేశారు. కానీ ఎప్పుడు కూడా ఈ పొలిటిక్స్ లో
మీ అపోజిషన్ లీడర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు మీరు అన్నాను. పొలిటికల్ థింకింగ్ అనే పుస్తకం కూడా చదివాను, అందులో పాయింట్ చెప్పాను నేను. సో మీరు మోర్ దెన్ 18-19 టైమ్స్ చెప్పారు పేరు, ఆయన పేరు. అంటే మీతో పాటు మీకంటే ఎక్కువ అతను పాపులర్ అయ్యాడు ప్రపంచవ్యాప్తంగా అన్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుంది. నేను ఆయన పిలిచినా ఇలా చెప్తాను. నాకు అదేంటే అది అడ్వర్టైజింగ్ కన్సర్న్ ద్వారా మా డ్యూటీ అది. కాకపోతే మీరు ఇది జరుగుతున్నట్టు కూడా నాకు ఒక మాట చెప్పలేదు మీరు అన్నాను. చెప్పలేదు, వాళ్ళకి కొంచెం ఫ్యూడల్స్ ఆయన కూడా గర్వం అన్నీ ఉంటుంది కదా. సో ఇవే తగ్గించుకుంటేనే పొలిటీషియన్స్ పైకి వస్తారు. దెర్ ఆర్ సంథింగ్ వేర్ యూ షుడ్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ సమ్ పీపుల్ అనమాట. సో అది ఆయనకి కొంచెం అఫెండ్ అయ్యాడు. సరే 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 అన్నాడు, అయిపోయింది. అన్నాడు షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ అనేది టైం ఇస్తాడు ఎవడో అనుకున్నాం, ఇచ్చారు. దాని తర్వాత ఆ షూట్ అయిపోయిన తర్వాత యువర్ కరెక్ట్ అన్నాడు. అమ్మయ్య తర్వాత ఎందుకు అడిగారు, మనకి ఎందుకు వచ్చింది, మా అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు, మీకు ఎందుకు వచ్చిందండి, మీరు అలా మళ్ళీ ఎందుకు వెళ్ళి పొడిచారు, సీఎం కదా. మరి అడిగితే నేను ఏం చెప్పను, మరి నాకు కలిగిన అభిప్రాయం చెప్పాను నేను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, మీరు అలా చెప్పకుండా ఉండవలసిందండి. ఐఎన్పిఆర్ నా కమిషనర్ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు, మీరు అలా చెప్పకుండా ఉండవలసిందని చెప్పేశాను కదా మరి అన్నాను. బట్ మన్నాడు ఆయన అప్రిషియేట్ చేశాడు, వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. మళ్ళీ చూసుకున్నాడు ఆయన, ఆయనకు ఒక కాపీ ఇస్తారు కదా, ఇంటర్వ్యూ కాపీ, చూసుకున్నాడు అనమాట. కరెక్ట్. అలాగే ఇక్కడ జగన్ ని పాపులర్ చేస్తారు అదంతా, ఒక అడుగు వేస్తే పాపులర్, ఫారిన్ కంట్రీ వెళ్తే పాపులర్ అది. అతను కూడా ఎన్ని రోజులు ఇచ్చారు, ఒక 1 month అంత ఇచ్చారు, 25 days అంత ఇచ్చారు. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఫుల్గా ఇవ్వలేదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐ థింక్ 22 days అంత ఇచ్చారు. యూకే వెళ్తున్నారు కదా, వెళ్తూ వాళ్ళ పాపల ఇద్దరినే ఐ థింక్ దే మై టేక్ టు సమ్ అదర్ ప్లేస్ అనమాట. సో అదే అతను పర్సనల్ ట్రిప్ కి వెళ్తున్నాడు. అయినా కూడా ఎక్కువ రోజులు ఎవరు జనరల్గా కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు చేస్తే వాళ్ళకి 6 నెలల దాకా ఇస్తారు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీసా, అమెరికా కానీ యూకే కానీ. ఇప్పుడు యూకే కూడా బాగా స్ట్రిక్ట్ చేశారు. అందుకని ఇది పాస్పోర్ట్ లో బెయిల్ నుంచి వచ్చిన ఉంటుంది. సో దానికి ఎక్కువ రోజులు ఎవరు అన్నమాట. దట్ ఇదేంటి విత్ పర్మిషన్ ఆఫ్ సిబిఐ. ఎవరు పర్మిట్ చేయాలి, ఎందుకని పాస్పోర్ట్ వాళ్ళు కాదు, వీసా వాళ్ళు ఆ కంట్రీ కాదు, సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. బికాస్ సిబిఐ నుంచి అతను బెయిల్ వచ్చింది కాబట్టి, మీకు అర్థమైనప్పుడు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఒక 22 days ఇచ్చారనమాట యూకే వెళ్ళి రావడానికి అనమాట. ఇది యాక్చువల్గా జరిగింది. వాళ్ళకి యాక్చువల్గా వడ్ల గింజలో బియ్యం గింజ లాంటిది. మనకి చాలా పెద్ద ఫోకస్ అని ఇందా చెప్పారు కదా, అలాగే ఏం చేసినా కూడా అతను పాపులర్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా చాలా రాంగ్ డూయింగ్ అనమాట. ఇప్పుడు ఏదో లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు, వాళ్ళు చేసిన అన్యాయాలని చూపిస్తున్నారు, కరెక్ట్. అంటే చూపించుకుంటే ఎలాగవుతుంది, అలా చూపించడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏ పరిపాలిస్తారో జనాలకు అర్థం అవ్వదు. నువ్వు ఎప్పుడు చూసి కొంతకాలం పోతే అది బూమరాంగ్ అవుద్ది. బూమరాంగ్ అంటే ఏంటి, ఎగిరి దెబ్బ వస్తుంది, బౌల్ కొడితే మన బౌన్స్ బ్యాక్ అవుద్ది. లోకేష్ కి దెబ్బ వస్తుంది, చంద్రబాబు నాయుడు దెబ్బ వస్తుంది, ఇక మన పవన్ కళ్యాణ్ దెబ్బ వస్తుంది. నువ్వు 2.5 గంటలు నువ్వు చేసేది మానేసి నువ్వు అడుగు. ఇతను మాట్లాడలేదు ఈ మధ్యన, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ఆయన కూడా మాట్లాడలేదు. ఇంకా రెడ్ బుక్ పాటు మాట్లాడుతున్నాం కానీ అది కొంతకాలం చిరాకు వచ్చేస్తుంది, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి చెప్తున్నావు చెప్పేసి. కాకపోతే వాళ్ళు చేసినవి కూడా చాలా అంతన్యాయంగా ఉన్నాయి. ప్రస్తుతానికి చెప్పడానికి ఎవరు ఉన్నారు, ఫస్ట్ చెప్పేది ఎవరు, అమ్మ టీవీ కూడా చెప్తాడు, దానికి ఇంకొంచెం ఎక్కువ వేసి చెప్తాడు వీడు శివ అన్న కూడా చెప్తాడు అనమాట, TV5 చెప్తాడు అనమాట. అదే వీళ్ళకి ఇదే పని, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ ఎందుకు మానుకుంటారు. దేర్ ఆర్ 4-5 channels విచ్ దే లీవ్ ఫర్ చంద్రబాబు నాయుడు, మీకు అర్థమైనప్పుడు. సో అది పాపులర్, ఎవరు పాపులర్ అవుతారు కదా, జగన్ పాపులర్ అవుతాడు. కొంతకాలం పోతే ఎలా ఉంటుంది, జనాల్లో మండికెత్తిపోతారు. 42% ఉంది, ఇంకొక 40% పెరగడానికి ఎంతసేపు పడుతుంది, ఇంకొక 2 నెలల ఏదో చేసి పనులు వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా ఊపిరి పీల్చుకునేదానికి టైం లేదు వాళ్ళకి, ఎవరికి వైఎస్ఆర్సీపీ వాడికి. వాళ్ళ మీద తప్పులు వెతికి పెట్టుకున్నారు కాబట్టి ఎంతసేపు పడుతుంది. కొంతకాలం పోతే ఏదో మొదలు పెడతారనమాట. జరుగుతున్న దాంట్లో వీడు ఇంత తినేశాడు, వాడు అంత తినేశాడు, పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇలా చేయలేదు, ఇలా చేశాడు, సబ్స్టాండర్డ్ చేశాడు, అన్ని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళ యాంటీ పెరుగుద్ది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. మోడీ ఇలాంటి వాడినే డిజిటల్ మార్కెటింగ్ ఊపేశాడు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి వాడికే సెకండ్ టైం 2 లారీ వచ్చినాయి. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈవీఎం ఒకవేళ జరిగి ఉంటాయి ఫ్రాడ్. సో యాంటీ ఇది రావటం అనేది
ఇట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ కి యాక్చువల్గా చేంజ్ కావాలి. ఒకసారి చేంజ్ చేద్దాం, ఈ ఏదో నిత్యం ఈసారి చంద్రబాబు నాయుడు కూటమని ఈవీఎంలు అంటున్నారు. నిజంగా పాపం ఆ పాపం అనే సింపతి కానీ జనానికి వస్తే మళ్ళీ గెలిచిపోతాడు. ఏం చేయలేకపోయాడు. అతను అన్యాయాలు బయటకు పెట్టేసి వాళ్ళు ఎప్పుడు చూసినా పక్కన ఇది ఈవీఎంలు ఫ్రాడ్ చేశారు, 1000 కోట్లు అన్నారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు, 10,000 ఇచ్చారట అంటారు. పుట్టిందంటే పురుగులు పెట్టేసి అంటారు మనవాళ్ళు. అలా చేశారట, మోడీ చేశారట, అది అక్కడ పడిపోతే అక్కడ పడిపోతుంది. ఈలోగా అక్కడ అతను రాహుల్ గాంధీ నరుక్కుంటూ వస్తున్నారు. అతని నేమ్ని ఇతను ఇటాలియన్ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని, ఫ్యామిలీస్ ఉన్నారని, అడిగితే ఎదిగిన పిల్లలు ఉన్నారని అని ఒక పక్క నుంచి బ్యాడ్ చేస్తారు. అది బీజేపీ ఓటు కంటే సుబ్రహ్మణ్యం స్వామి మెరుగు చేస్తాడు. సుబ్రహ్మణ్యం స్వామి అని ఉన్నారు కదా, ఆయన ప్రొఫెసర్ కమ్ ఎక్స్ ఎంపీ కూడాను. ఆయన ఈ జస్ట్ సింప్లీ హేట్స్ సోనియా గాంధీ. ఒక సర్వర్ గా వస్తాడు, కాకినాడ నుంచి అమ్మలేదు వస్తాడు. అలాగే పరిచయం రాజీవ్ గాంధీకి. సోనియా గాంధీ అది స్టిమేటస్ ఒక హోటల్లో అలా 2-3 సార్లు ఉంది కాబట్టి మంచి వయసులో ఉంది కాబట్టి ఇతను అందగాడు. రాజీవ్ గాంధీ చాలా అందగాడు. సో మిగతా వాళ్ళకి కాకుండా జనరల్ గా పైలట్ అంటే అందరికి ఇష్టం, అమ్మాయిలకి 6 feet ఉంటారు కాబట్టి. ప్లస్ ఇతను అందగాడు, మంచి మొక్కు వ్యవహారం. సో ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అదేనప్పుడు సో అదే తప్పితే ఇతను ఆవిడకి క్వాలిఫికేషన్ లేదు. ఆడ బ్యాక్గ్రౌండ్ కూడా సిసిలియన్ అన్నది, అక్కడ కడపలేదు, ఇక్కడ కడపలేదు. అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఇయ్యారో మిడిల్ క్లాస్ లో ఉంటే అమ్మాయి అనమాట. ఈవిడ అయిన తర్వాత మీద పడిపోయారు అనమాట. ఈ రాజీవ్ గాంధీ పోయిన తర్వాత అప్పుడే టన్నుల డబ్బులు అక్కడికి వెళ్ళిపోయింది. నాట్ ఆర్డినరీ మనీ. సో ఇవన్నీ జరిగినాయి, చాలా మంది తెలుసు. సుబ్రహ్మణ్యం అని చెప్పలేరు, ఎవరెవరి ద్వారా వెళ్తున్నాయి కాబట్టి చెప్పలేరు, వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు. ఓకే, సో అదర్వైజ్ ఆవిడకి ఏం తెలియదు, పెద్ద నాలెడ్జ్ లేదు, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. ఆవిడకి 40 సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు హిందీ మారుతుంది. ఈ అమర్ పటేల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు నేర్పారు. ఆయన రాజీవ్ గాంధీ అంటే బాగా ఇష్టమైన ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నాకు కూడా బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. నాకు అమర్ పటేల్ బాగా తెలుసు, విన్సెంట్ జార్జ్, వాళ్ళందరూ బాగా నేర్పారు ఆవిడకి. అంతకంటే బ్యాడ్ కదా, బ్యాడ్ అంటే నాలెడ్జ్ లేదు అంతే. అదే ఆవిడకి రాజీవ్ గాంధీ నేను ఉన్నాడు. ఫస్ట్ లో వీడియో కెమెరాలు పట్టుకెళ్తుంటే ఆ రోజుల్లో కెమెరా తీసి పడేసాడు. అతను ఫోకస్ పెట్టమని ఉంది కదా. ఆవిడ పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ క్లాన్ ఉంటుంది, ఒక 20-30 ఫ్యామిలీస్ ఉంటారు. నువ్వే ఉండాలి మన ఫ్యామిలీ పడిపోద్దని. అప్పుడు అతనికి ఇష్టం ఉండదు అసలు. లేనప్పుడు కెమెరాలు పట్టుకెళ్తున్నా, కెమెరా పక్కన లాగి పడేసాడు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అప్పుడు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యాడు. పైలట్ ఎందుకు చేశాడు, హీఈస్ ఇంట్రెస్టెడ్. హ్యాపీగా ఉన్నట్టు అతను పాలిటిక్స్ లోకి వచ్చి చెడగొట్టేశారు. వెళ్తే అరేంజ్ సమ్ గర్ల్స్. అతను చచ్చిపోయే ముందు వాళ్ళు ఎవరెప్పుడు ఉన్నారు, బతుకున్నారు, వాళ్ళు కూడా తెలుసు. మన యాక్ట్రెసెస్లే, తెలుగు వాళ్ళే. సో అది నేను ఇప్పుడు చెప్పకూడదు, చాలా మంది తెలిసింది. అది శ్రీలంక వాళ్ళు ప్లాన్ చేసి వేస్తారు. అటు బెంగళూరు అవుట్స్కట్స్ లో ఉండి ఇక్కడికి వచ్చి అతను ఇతను ఎలా దమ్దాన సంగతి కరుణానిధి వాళ్ళు కూడా తెలుసు. అతను తప్ప అతను తెలుసు. అయ్యో జైలు ఇది జైలు అరేంజ్ చేసిన వాళ్ళతో వచ్చాడు అక్కడికి మీటింగ్ కి. ఆ రోజు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను మెడ్రాస్ లో, అదే 12 o'clock ఆ టైంలో. డిఎంకే మీటింగ్లు జరగాలి అక్కడ. జరగవలసిన మీటింగ్లు కూడా క్యాన్సిల్ చేసినట్టు ఏంటి అర్థం? పక్క ప్లాన్. ఇది జరిగింది అక్కడ శ్రీపెరంబత్తూర్ సిటీకి అవుట్ సైడ్ లో. ఓకే, సో ఇవన్నీ కూడా తర్వాత నేను చాలా క్యూరియస్ గా ఇన్వెస్టిగేటివ్ టైప్ లో చూస్తాను కాబట్టి నాకు అప్పటి నుంచి తెలిసినారు ఇలా జరిగినాయి. వాళ్ళ పాలిటిక్స్ అంతా డిఫరెంట్. ఎల్టీటీ ఫ్రమ్ శ్రీలంక ఈజ్ లింక్డ్ విత్ డిఎంకే. వాళ్ళు కాదని వీళ్ళు అనలేరు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. నేను ఫ్లాట్ లో ఉండేవాడిని, ఆ పక్కనే ప్రభాకర్ ఎల్టీటీ చీఫ్ ప్రభాకర్ వాళ్ళు మదర్ ఫాదర్ ఉండేవారు. నేను ఒక అమ్మాయి యాక్ట్రెస్ ఇంటికి వెళ్ళేవాడిని, అమ్మాయి ఇంకా ఉన్నప్పుడు. తను ఎప్పుడన్నా భోజనం పిలిస్తే వెళ్ళేవాడిని నేను. సగసంలో యాక్ట్ చేసిన అమ్మాయి. వీళ్ళ ఫ్లాట్ పక్క ఫ్లాట్ ప్రభాకర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కొడుకుని డిజోన్ చేశారు. బట్ మా కొడుకే కాదని. ఇట్లా బాగుండేవాడు కదా ప్రభాకర్ అంటే, ఎల్టీటీ ప్రభాకర్. చంపేస్తారు తర్వాత శ్రీలంక వాళ్ళు చంపేశారు విత్ ఫ్యామిలీ. 13 years old గర్ల్ బాయ్ని కూడా చంపేశారు. అక్కడ శ్రీలంక పెద్ద ప్రాబ్లం అది. తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సెపరేట్ పెడతారు కొమ్మటే, అదే వచ్చిన కూడా వాళ్ళతో. అలాగే శ్రీలంకన్ తమిళన్స్ ఉంటారు కదా, దేర్ అగైన్స్ శ్రీలంకన్స్. అది ఎల్టీటీ ప్రాబ్లం. సో
అది చాలా సినిమాలో పెడతాడు. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ని పెట్టాడు ఫ్యామిలీ మ్యాన్ లో, అదే సమంత క్యారెక్టర్. అదేంటప్పుడు లేదు టీటీ మీద సెపరేట్ సినిమా తీసాడు మణిరత్నం, అటర్ ఫ్లాప్ అది. ఒక చిన్న అమ్మాయిని పెట్టి చేశాడు, సిమ్రాన్ పెట్టి ఒక ఫిల్మ్ అదే ఉంటుంది, తెలుగులో ఏదో ఉంటుంది, అది తెలుగులోని ఫ్లాప్ అది అమృత. అది ఎల్టీటీ వరల్డ్ బ్యాక్గ్రౌండ్ తీసాడు, జనాలకి ఎక్కలేదు. అది 2-3 రోజులు కూడా ఆడలేదు. అది చాలా బాగుంటాయి పాటలు, ఏఆర్ రెహమాన్. సో ఇక్కడ జగన్ కి పర్మిషన్ ఇవ్వడం అనేది 22 డేస్ ఇచ్చినట్టున్నారు. ఇంకో ఎంజాయ్ అండ్ కమ్. అది మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఎంత ఎందుకు చెప్పారంటే, మీరు ఎప్పుడైతే అపోజిషన్ లీడర్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారో ఆటోమేటిక్ గా మీకంటే అతను ఎగిపోతున్నాడు. దట్ ఈస్ వాట్ ఐఎస్ఆర్ దెన్ ఫర్. దాని తర్వాత అతనే వచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు పాపులర్ అవ్వటమే అతను ఓటు. ఈసారి అలా అవ్వలేదు. ఈసారి వీళ్ళు డామినేట్ 153 వచ్చేస్తే ఎలాగ ఉంటుంది. కానీ ఎలక్ట్ అయిన మన్నా నుంచి బ్యాడ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, చేశాడు జగన్. ఎలక్ట్ అయిన మన్నాడు ఎలా పరిపాలించేస్తారు నాకు తెలియకూడదు. రేవంత్ రెడ్డి కానీ ఎవడైనా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ ఫస్ట్ సంతకం పెడతాడు. అది బ్రహ్మలో అది అన్ని రెడీ అవ్వాలా. సో సంతకం పెట్టిన టక్కు మారిపోవడం ఎవరైనా గ్రాఫిక్స్ ఏంటిది, గ్రాఫిక్స్ కాదు కదా. సంతకం పెట్టింది కదా, రౌండ్కి వెళ్ళాలి, మొత్తం అవ్వాలి, డబ్బులు చూడాలి, ఖజానా చూడాలి, ఎన్ని చూడాలి, ఎంత డబ్బు ఉందో చూడాలి, ఎంత బోల్డ్ అంత ప్రాసెస్ అది టు స్టార్ట్ న్యూ గవర్నమెంట్ కదా. ఇది ప్రజలకు తెలియాలి. మన్నాడే ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకు తెలియాలి. ఎలక్ట్ అయిన మన్నాడే, ప్రమాణ స్వీకారం చేసిన మన్నాడే ఎవరు రూల్ చేయలేడు. ఇక్కడ ఓన్లీ ఆర్డర్, ఆ గోడ పగలు కొట్టి అన్నాడు మనవాడు రేవంత్ రెడ్డి గారు. అంతే. అటువంటి చిన్న చిన్న చేస్తారు. పోలీసింగ్ చేయవలసిన వాళ్ళు ఈ బిల్డింగ్లు పగలు కొట్టి ఉంటాయి కదా, అది చేస్తారు. కానీ డైరెక్ట్ గా డబ్బు ఇక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టాలి అవి వెంటనే జరగవు. ఎక్కడ ఖజానా ఉండాలి కదా. దే షుడ్ ఆల్సో సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనం జగన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈజ్ గోయింగ్ దేర్. అది సిబిఐ ఇచ్చింది. సిబిఐ చాలా చాలా లబ్ధి, చాలా చాలా ఫేవరబుల్ ఫర్ జగన్. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు ఎవరు మారింటారు? చంద్రబాబు నాయుడు మాట అందరూ వాళ్ళు మారింటారు. చంద్రబాబు నాయుడు మాట స్టేట్ లోనే ఉంటారు. అక్కడ ఏమన్నా కావాలంటే ఇతను సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇతను ఏమన్నా మళ్ళీ ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోతాడేమని ఇతనికి ఒక చంపేశారు. ఇతను అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయింది. 15,000 కోట్లు ఇస్తారు అంతే. ఆ 15,000 కోట్లు అప్పిస్తున్నారని మనం అందరూ గోల్ చేసాం. అది నిజంగా వాళ్ళు ఇచ్చింది కాదని, బడ్జెట్ కాదని. ఏది అలాగైతే డబ్బులు వచ్చినాయి, డబ్బులు వస్తారు, ఈ తీరుస్తాడో తీరుస్తాడు అనేది దేవుడు పైన దేవుడు తెలియాలి. చంద్రబాబు నాయుడుకి తెలియదు. చంద్రబాబు నాయుడు చాలా అనుభవం వచ్చినాడు. అంచేత ఆ డబ్బులు వచ్చినాయా లేదా, దాన్ని ఎలా ఖర్చు పెట్టామా, అమరావతి ఖర్చు పెట్టామా, వైజాగ్ ఖర్చు పెట్టామా అనేది అది ఒక ఆప్షన్. అది సంపదను సృష్టించన్నది పక్కన పెట్టారు. తప్పదు. అది ఎలా సృష్టిస్తావు? అక్కడ రియల్ ఎస్టేట్ అమ్మాలి. అమరావతిలో చాలా మంది కొనుక్కున్నారు, జడ్జిలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళంతా ఆ కమ్యూనిటీ. అది వాళ్ళ లక్షణం. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మురళీమోహన్ ఉన్నాడంటే అర్థం ఏంటి, ఇక్కడ హైటెక్ సిటీ ఎందుకు కట్టారు, వాళ్ళు కొనుక్కోవడం కోసం. అందులో షేర్లింగపల్లి ఫుల్ చౌదరీస్ ఫుల్. అక్కడే గాంధీ ఉంటారు కదా, నేను నాకు ఎగరెస్ట్ చెప్పట్లేదు. వాళ్ళ యొక్క సిస్టమ్ అది. వాళ్ళు బాగుపడడం కోసం కడతారు. నిజంగా ప్రజల కోసం కాదు. అది హైటెక్ సిటీ ఎన్ని కట్టారు కదా, ఈ సైబర్ టవర్స్ టు డెవలప్ ఇట్. అనుకోకుండా డెవలప్ అయిపోయింది. అంత ఇప్పుడు ఎలా ఉంది, కొండాపూర్ మీరు చూడగలరు అసలు. మీరు ఈ పక్కన ఆ పక్కన ఎంత దుర్గప్ప చెరువు ఎంత ఎలాగైపోయినాయి. బికాస్ ఆఫ్ ఒక విధంగా అది డెవలప్ చేసింది. చాలా రేంజ్ వరకు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. అది నిజంగా రాష్ట్రం కోసం చేశాడా, వాళ్ళ కమ్యూనిటీ కోసం చేసినది పక్కన పెడితే, అతను బోడిపోయి చంద్రబాబు వైఎస్ఆర్ వచ్చిన వెంటనే మరి మురళీమోహన్ దుకాణం ఎందుకు చూశాడు? ఉన్నవాడు మై హోమ్ వాళ్ళు తెరిచారు. మై హోమ్ అయితే ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోయింది హబ్. అది తిరిగి డబ్బులు కూడా ఇస్తారు. వైఎస్ఆర్ వచ్చాడు, లేచిపోయాడు. అంచేత అందుకనే దే ఆర్ ఫర్ జగన్ అండ్ ఆల్. ఎప్పుడు కూడా రామేశ్వరరావు గారు ఎవరు ఉన్నారు కదా, మై హోమ్ ఈజ్ ఫుల్లీ ఫర్ వైఎస్ఆర్. డైరెక్ట్ గా మాత్రం టీవీ వర్కింగ్ ఫర్ హిమ్. అర్థమైందా? అది కూడా చెప్పేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ అపర్ణ మొత్తం నొక్కేశారు. మై హోమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. ఈ రోజున వాళ్ళ ప్రాపర్టీస్ చూడండి ఎలా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. రామేశ్వరరావు గారు ఆయన సన్న కోడలు కూడా చూస్తారనుకుంటా. సో టీవీ9 ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఇది ఈ జగన్ కి దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఈస్ దేర్. కాకపోతే వాళ్ళు పరిపాలన కూడా చాలా అన్యాయంగా చేశారు.
ఈ క్రిమినల్స్ నేర్చుకోవడం, అదే ఆ గుణం, అది గుణం ఎక్కడ పోతుంది, చచ్చిపోయే వరకు పోదు అది. నీ స్నేహితులను చూసి నువ్వు ఎటువంటి వాడు చెప్పొచ్చు అని ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది. అలాగే అటువంటి ఇప్పుడు రామచోడవరంలో అటువంటి బండ్లు ముఠాకూరాడు, వాడు మర్డరర్, వాడిని కూడా పెట్టు, అటువంటి ఇంకెంతమంది పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు బూతులు తిట్టేవాడిని ఒక పక్కన పెట్టాడు, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టేవాడిని పక్కన పెట్టాడు. ఇదే పరిపాలన. సేమ్ థింగ్ వీళ్ళు చేయకూడదని మనం చెప్తున్నాం. అది చేసుకుంటే అతనే పాపులర్ అవుతాడు. ఏదో రోజున పాపం వచ్చింది, పాపం ఈవీఎంల వల్ల ఓడిపోయాట అంటే మళ్ళీ అది వచ్చేస్తాడు. బీ కేర్ఫుల్ ఈ గవర్నమెంట్ అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.